ప్రభు క్రీస్తు ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ప్రత్యేకించి ఆదరణ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి వారి బృందమునకు యేసుక్రీస్తు ప్రభు నామమున వందనాలు తెలియచేస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? దయచేసి మీరు ఇంట్లో ఉన్న వారందరూ కూడా మీ మనసులు టీవీ వైపు మరలించాలని ప్రభు పేరట నేను తెలియచేస్తూ ఉన్నాను. మరి ఆదరణ టీవీలో రెండవ మెసేజ్ ఇవ్వటానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆ దేవదేవునికి నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము మన అంశము దేవునితో నడుచుట అనేటువంటి విషయాన్ని మనము కూలంకుషంగా పరిశీలన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మొట్టమొదట మనము లేఖనాలను పరిశీలన చేస్తే ఆదికాండము 17వ అధ్యాయంలో మనకు మొదటి నుండి చూస్తే ఇక్కడ అబ్రహాము మనకు కనబడతా ఉన్నాడు. ఆదికాండము 17వ అధ్యాయం ప్రారంభంలో అబ్రహాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ మన పితరుడైనటువంటి అబ్రహాము విషయం చూస్తే మరి దేవునికి ఇష్టమైనటువంటి వాడు, దేవుని యొక్క ప్రేమను పొందుకున్నటువంటి వాడు, దేవుని యొక్క సన్నిధిలో నిందలేనివాడుగా, నిందారహితుడుగా నడుచుకున్నట్టుగా లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసములో గొప్పవాడు అబ్రహాము, అందుకే విశ్వాసులకు తండ్రి అని కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక తన జీవితం అంతా కూడా ఎలాంటి నింద లేకుండా దేవునితో పరిపూర్ణంగా నడిచిన వాడుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే చాలామంది ఈలోక సంబంధంగా నిందలు కలిగి నడుస్తూ ఉంటారు. అయితే ఈ నడక అనేటువంటిది రకరకాలుగా నడుస్తూ ఉంటాం. సరళంగా నడవడము, కొంతమంది అయితే వంకర టింకరగా నడవడము, కొంతమంది అయితే ముండ్ల బాటన నడవడము, తెలిసి తెలియనటువంటి స్థితిలో నడవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే పితరులైన అబ్రహాము గారు దేవుని యొక్క సన్నిధిలో నింద లేనివాడుగా, అంటే ఎలాంటి నింద లేనివాడు అంటే ఏంటి దాని అర్థం అంటే పవిత్రమైనటువంటి నడక, పరిశుద్ధమైనటువంటి నడక, శ్రేష్టమైనటువంటి నడక, దేవునికి ఇష్టమైనటువంటి నడక నడిచిన వాడుగా చూస్తున్నాం. ఎప్పటి వరకు నడిచాడండి ఆయన జీవితకాలం అంతా నిందలు లేనివాడుగా నడిచాడు అని లేఖనంలో మనం చూస్తున్నాం. రెండవ వారిని మనం పరిశీలన చేస్తే ఆదికాండము 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రియులారా, ఇక్కడ హానోకు కనబడతా ఉన్నాడు. 5వ అధ్యాయం 22వ వచనం, ఆనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీయు 365 ఏండ్లు. ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ప్రియులారా, మనకు ఈ ఆనోకును గురించి బాగా తెలుసు. బైబిల్లో మరణము చూడకుండా వెళ్ళినటువంటి వారు ఆనోకు. ప్రియులారా, ఆనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్లుగా చూస్తున్నాం. అంటే ఆయన చేసేటువంటి పనులలోనూ, మాటలలోనూ, నడకలోనూ, సమస్తములో ఆనోకులో ఎలాంటి తప్పు లేకుండా, పాపం లేకుండా, పవిత్రత కలిగి నిజాయితీగా, నీతిమంతుడుగా దేవునితో 300 సంవత్సరాలు నడిచినట్లుగా చూస్తున్నాం. అంటే ప్రియులారా, ఒకటి గమనించండి, ఆయనకు భార్య ఉంది, ఆయనకు బిడ్డలున్నారు, సమాజంలో జీవిస్తున్నారు. అయినా కూడా ఈ లోక పాపం అంటకుండా, ఈ లోక మలినం అంటకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి ఎలాంటి అబద్ధములు, దుష్క్రియలు అంటకుండా ఆనోకు తన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకొని పరిపూర్ణంగా 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ప్రియులారా, తద్వారా ఏం జరిగిందండి గమనించారా? చూడండి, ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను.
అతడు లేకపోయేను. ఎంత ఆశీర్వాదం అండి! మరణము చూడకుండా ఆనోకు దేవునితో వెళ్ళాడంటే ప్రియులారా, ఆనోకులో శ్రేష్టమైనటువంటి గుణాలు 3 ఉన్నాయి ప్రియులారా. నంబర్ 1 మనం చూస్తే ఆనోకు దేవునితో పవిత్రంగా నడిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండోది, ఆనోకు జీవితములో మరి తన యొక్క విశ్వాస జీవితంలో దేవునికి ఇష్టడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవునికి ఇష్టడుగా ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఆశీర్వదించబడతారన్న సత్యాన్ని మనము గమనించాలని నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇక మూడోదిగా మనము చూస్తే ఆయన సమాజంలో ఉన్నాడు, సంఘములో ఉన్నాడు, కుటుంబముతో భార్య బిడ్డలతో సంసారము చేస్తూ ఎక్కడ కూడా తప్పిదము లేకుండా నిర్దోషినిగా నడుచుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే ఆయన మరణము చూడకుండా కొనిపోబడినని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనములో మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాటలు అక్కడ మనకు సెలవిస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనం, ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది ఎక్కడెట్లు తెలుసుకొనగలడు. చూసారా, మానవుని యొక్క నడత దేవుడు గమనిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే మన నడత యెహోవా వశములో ఉన్నది. మనము ఎలా నడవాలో, మనము ఎలా పరిగెత్తాలో, అంటే మనము నడిచే విధము దేవునికి తెలుసు. మనల్ని ఎలా నడిపించాలో దేవునికి తెలుసు. ఎందుకంటే మన అవయవము దేవుని యొక్క సృష్టి అయి ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ, హృదయము సమస్తము దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నవి. కనుక మన యొక్క నడత దేవుని యొక్క వశములో ఉంది ప్రియులారా. ఈ యొక్క నడుచుట అనేటువంటిది మరి 2 రకాలుగా కనపడుతుంది. దేవుని యొక్క దృష్టిలో నిందారహితముగా నడవడము. రెండోది మనం చూస్తే ఈ లోక సంబంధంగా మరి పాప సంబంధంగా నడవడం ప్రియులారా. అయితే పాప సంబంధంగా నడవడము దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు ప్రియులారా. మీ నడకలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోండి. నీ నడక నిజంగా దేవుని వశములో ఉంటే దేవుని చిత్తానుసారంగా ఆయన నడిపించటానికి ఇష్టపడతా ఉన్నాడు. సామెతల గ్రంథములోనే మరి 22లో 6లో మనం చూస్తే ప్రియులారా, బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పుము, వాడు వృద్ధుడైనను దాని నుండి తొలగిపోడని సెలవిస్తూ ఉన్నారు. నడకకు ఇంకొక పదము మనం చూస్తే త్రోవ, అంటే సరళంగా నడవాలి ప్రియులారా. మన పిల్లలకు మనము పుట్టినది మొదలుకొని మంచి మార్గంలో ఆ బిడ్డలను మనం నడిపిస్తాం. వాడు ఎలా నడవాలో నడిపించవలసిన భారము, బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ప్రియ తల్లిదండ్రులారా, మరి మీ పిల్లలు నడకలు ఎలా ఉన్నాయి? మీ పిల్లలు ఎలా నడుస్తుంటున్నారు? దేవుని మార్గంలో నడుస్తున్నారా? ఈ లోకంలో నడుస్తున్నారా? తప్పుడు మార్గంలో నడుస్తున్నారా? దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నారా? మీ పిల్లల్ని మీరు పరిశీలిస్తున్నారా? దయచేసి పరీక్షించండి తల్లిదండ్రులారా. ఆ పరీక్షించవలసినటువంటి ఆ భారము, బాధ్యత మన మీద ఉందని తల్లిదండ్రులకు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా మనము ఈ యొక్క నడకను గురించి మనము గమనిస్తే మరి యెషయా గ్రంథములో చూసినట్లయితే మరి 48వ అధ్యాయములో ఇక్కడ దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తూ ఉన్నాడు. 17వ వచనమును గమనించండి. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ విషయంలో మనం చూస్తే దేవుడు మనలను విమోచించిన తర్వాత, మనలను పరిశుద్ధులుగా చేసిన తర్వాత మనము నడవవలసినటువంటి మార్గాన్ని మనకు చక్కగా నడిపిస్తాడు ప్రియులారా. ఎందుకంటే మనకు ప్రయోజనకరంగా, మనకు మేలుకరంగా, దేవునికి ఇష్టముగా
దేవుని ఉపదేశానుసారంగా మనము నడవాలని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. అందుకంటున్నాడు, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదను. దేవుని యొక్క ఆ త్రోవ సరళమైనది, దేవుని యొక్క త్రోవ పరిశుద్ధమైనది, దేవుని యొక్క త్రోవలో ముళ్ళు ఉండవు, రాళ్ళు ఉండవు. ప్రియులారా, దేవుని యొక్క త్రోవ సరళమైనది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు వేరొక మార్గము లేదని లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. కనుక ఆయన సరళమైనటువంటి మార్గములో ఎవరైతే నడుస్తారో అలాంటి వారు దీవించబడతారు. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనకు తెలుసు మరి కీర్తనలు 1వ అధ్యాయంలో మరి చూస్తే అది మన కంఠపాదముగా వస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దాన్ని ధ్యానించువాడు, దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ నిలబడుతున్నావు, నీ స్థితి ఏమిటని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి మనము ఎక్కడెక్కడ నిలవకూడదో అనేది దేవుడు చూస్తున్నాడండి. దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దు. ఎందుకని? వారి ఆలోచన దుష్టత్వంతో ఉంటుంది. వారిని మనం అనుసరిస్తే వారు నేరుగా దుష్టులు నడవవలసిన చోటికి మనలను నడిపించడం జరుగుతుంది ప్రియులారా. కాబట్టి పామును మనము నిలవకుండా ఉండాలని తెలియపరుస్తున్నాడు. అపహాసకులు కూర్చుండు చోటను మీరు కూర్చుండొద్దంటారు. మరి ఎక్కడ కూర్చోవాలి? మనము మందిరంలో కూర్చోవాలి. ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరైతే మందిరములకు వెళ్తారో, మందిరంలో కూర్చొని దివారాత్రం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంటారో అలాంటి వారు ధన్యులని లేఖనము సెలవిస్తూ ఉంది ప్రియులారా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని మార్గం చూపి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము నిందలేని వాడిగా నడిచినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. తర్వాత ఆనోకు శ్రేష్టమైనటువంటి వానిగా మరి నడిచినట్టు, దేవునితో నడిచినట్లుగా చూస్తున్నాము. అయితే ఇశ్రాయేలీల యొక్క నడకను కూడా మనం చూద్దాం. ఇశ్రాయేలీలను దేవుడు ఎలా నడిపించాడో మనం చూస్తే నిర్గమాకాండము గమనించండి ప్రియులారా. 13వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఆ మాటలు మనకు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలీలను దేవుడు ఎలా నడిపిస్తున్నాడో. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయుచున్నట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై, యెహోవా వారిని త్రోవలో నడిపించుటకై. ఎలా? దేవుని నడక కనబడతా ఉంది ఇక్కడ. దేవుని నడక 4వది ప్రియులారా. 1 అబ్రహాము నడకను మనం చూసాము, అది నిందలేని నడకగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడలారా. 2వది ఆనోకు యొక్క నడకను మనం చూసాము. అది ఆనోకు నడక మరి దోషము లేనిది, దేవునికి ఇష్టమైనదిగా మనము గమనించినట్లుగా చూసాం ప్రియులారా. 3వదిగా మనము మన కుటుంబంలో ఉన్న మన పిల్లలు, మన నడత అంతా దేవుని వశంలో ఉన్నదని చూస్తున్నాము. 4వదిగా ఇక్కడ మనము ఏ నడత అంటే దేవుని యొక్క నడత. దేవుని నడత ఎలా ఉందంటే చూడండి, ఇశ్రాయేలు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగునిచ్చుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవుడు కూడా నడిచాడంటండి. దేవుని యొక్క నడక ఎలా ఉందండి? ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రము దాటిన తరువాత
అరణ్యములో వారు ప్రయాణం చేస్తూ అయ్యో ఈ రాత్రింబగళ్ళు మేము ఎలా నడవాలి, మేము ఏమి తినాలి అని చెప్పి వారు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మోషేను వారికి నాయకుడిగా ఉంచాడు. వారు నడవలసిన విధానాన్ని కూడా చెబుతూ దేవుడే వారితో ముందు నడిచినట్లుగా లేఖనంలో చూస్తున్నాం. ప్రియులారా, ఇశ్రాయేలీలకు దేవుడు ఎలా నడిచాడంట? పగటి వేళ మేఘ స్తంభముగాను రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజలందరి ఎదుటను తొలగింపలేదు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క నడక. దేవుడు ఇశ్రాయేలీలను కంటికి రెప్పలా కాపాడుతూ అడవిలో అరణ్యములో సరళంగా దేవుడు ముందు నడుస్తూ తన ప్రజలైన ఇశ్రాయేలీలను నడిపిస్తున్నట్టుగా లేఖనాల్ని మనం పరిశీలన చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదర సహోదరి, వాక్యం వింటున్న వారలారా, మీ నడకలు ఎలా ఉన్నాయి? మీ జీవితాలలో ఆ నడకను గురించి మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటున్నారా? దేవుని యొక్క నడక మనము గమనించి ఆయనతో నడిస్తే పరలోక రాజ్యానికి వెళతాం. వంకర మార్గములు నడిస్తే సాతానుడు లేక అపవాది ఎక్కడికి తీసుకెళ్తాడు? నరకానికి తీసుకెళ్తాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. మీ నడక ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేయండి. క్రొత్త నిబంధనలోకి మనం చూస్తే గమనించండి. యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్తలోకి రండి ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ యూదుల యొక్క పండుగ ఒకటి వచ్చింది కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. అక్కడ శ్రేష్టమైనటువంటి ఒక కోనేరు కనబడతా ఉంది ప్రియులారా. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు ప్రియులారా. ఈ కథంతా మనకు కొన్నిసార్లు మనం వింటూ ఉన్నాం ప్రియులారా. అయితే ఆయా సమయాలలో దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపినప్పుడు పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి ఆదిగస్తుడైనను బాగుపడును. గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అయితే అక్కడ ఒక ప్రత్యేకత కనబడతా ఉంది ప్రియులారా. అనేక మంది మరి వచ్చి బాగుపడుతున్నట్లుగా చూస్తున్నాం. అయితే 5వ వచనంలో చూడండి, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు మరి పడి ఉండుట చూసి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తమ పరిపెత్తుకొని నడిచెను. ప్రియమైన దేవుని బిడలారా, గమనిస్తున్నారా? చూడండి, 38 సంవత్సరాల నుండి రోగిగా పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒడ్డున ఉన్నాడు. మరి దేవదూత వచ్చి ఆ కోనేటిని మొట్టమొదట కదిలించినప్పుడు అనేక మంది రోగులు వచ్చి చక్కగా ముందుగానే దిగి స్వస్థత పొందుకొని మరి వెళుచున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఈ వ్యాధిగ్రస్తుణ్ణి అక్కడ నుండి ఆ యొక్క కోనేటిలోనికి దించేవాడు కనబడలేదు ప్రియులారా. అయితే తాను కూడా ప్రయత్నం చేయలేదు. దేవుని యొక్క చిత్తము అక్కడ కనబడుతూ ఉంది. దేవుడు నేరుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ కోనేటి ఎదుకు వచ్చాడు ప్రియులారా. అతనిని కనికరించాడు, అతన్ని చూశాడు. వెంటనే ఏం చెప్పాడంటే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా, చూసారు ప్రియులారా, యేసుక్రీస్తులో ఏం కనబడుతుందండి? ఆ కుంటివాని ఎడల జాలి కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది, కరుణ కనపడుతుంది. ఆయన వాడు నశించుట అక్కడ ఇష్టం లేదు. అతడు నడవాలి, ప్రభువును వెంబడించాలి, ప్రభువును చేసిన గొప్ప కార్యాలు సువార్తగా ప్రజలందరికీ తెలియపరచాలి. అందుకే అక్కడ మనం గమనించి దేవుని యొక్క లేఖనాలు, అందుకు వాడు
చూడండి ప్రియుల, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువమని నాతో చెప్పినను. అనేక మంది అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏడు నడుస్తుండగా చూసి ఆశ్చర్యపోయారు. అరే, నువ్వు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నావు కదా, మరి నువ్వు ఎలా నడుస్తున్నావు, ఏంటి విచిత్రం అని చెప్పి యూదులు అనేక మంది ఆ విశ్రాంతి దినమున అక్కడ పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. అయితే వాడు అక్కడ వారితో చెప్పుచున్నటువంటి మాట, అయా వాడు అయితే ఇదిగో నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పినను, వారు నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడని వాడిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియదు. ఆ చోటు గుంపు కూడి ఉండిన కనుక యేసు తప్పించుకొని పోయిను. ప్రియమైన దేవుని బిడలారా, మరి ఆ స్వస్థత పొందినటువంటి వాడు చూడండి వెంటనే స్వస్థత పొందుకున్నాడు, చక్కగా నడుస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు, దేవునికి చాటి మరి స్వార్థ చెప్పడానికి మరి చాటి వాడుగా కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ లోక సంబంధంగా మన యొక్క నడతలు ఎలా ఉన్నాయి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఒక మాట కీర్తనల గ్రంథంలో నేను తెలియజేస్తున్నాను. కీర్తనలు 17వ అధ్యాయములో మనం చూసినప్పుడు 5వ వాక్యాన్ని చదువుకుందాం. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు. చూసారా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ శ్రేష్టమైన మాట, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. మన నడకని ఎవరు స్థిరపరుస్తారండి? దేవుడే స్థిరపరుస్తాడు. మన నడక దేవుని వశములో ఉంది, మన నడకను దేవుడు స్థిరపరుస్తాడు ప్రియులారా. ఎందుకంటే నా కాలు జారలేదు అంటున్నాడు, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు. కనుక దేవుడే ఉత్తరం ఇచ్చే దేవుడు. మన కాలు జారకుండా, మన మాట జారకుండా, మన ప్రవర్తన జారకుండా మనం నిలబడాలి ప్రియులారా. నిలబడాలనేటువంటి వ్యక్తి యేసు క్రీస్తులో పరిపూర్ణంగా నిలవబడితే ఆయన సన్నిధిలో ఆయన చక్కగా నడిపిస్తాడు ప్రియ దేవుని బిడలారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. చివరి మాట జ్ఞాపకం చేస్తున్నా, అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక కుంటివాడు కనబడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ 7వ వచనం, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీల మండలములు బలము పొందెను, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఈ అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఈ కుంటివాడు పుట్టినది మొదలుకొని ఆ దేవాలయం ఎదురుగా కూర్చొని ప్రియులారా భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. లేవలేని స్థితి. ఎవరైనా అతన్ని పట్టుకొని వెళ్ళి ఆ దేవాలయంలోనికి కూడా తీసుకునే వారు కూడా కనబడట్లేదు ప్రియులారా. వచ్చేవారి దగ్గర పోయేవారి దగ్గర భిక్షం అడుక్కుంటూ కాలం గడిపేస్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే ఒకానొక సమయంలో పేతురు యోహానులు వాని వైపు తేరి చూసినప్పుడు వారు అనుకున్నాడు, ఇదిగో ఎవరు నన్ను నిలవబడి చూడరు, మరి ఈ మనుషులు నన్ను నిలవబడి చూశారు కనుక వీరి దగ్గర ఏదో నాకు దొరుకుతుందని చెప్పేసి ఆశించాడు ప్రియులారా. అయితే ఎండి బంగారము నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోటలో వచ్చే మాట మనలను నడిపిస్తుంది, మనల్ని బాగు చేస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది ప్రియులారా. ఆయన మాట మీద విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన మాట మీద నమ్మకం ఉంచుతున్నావా? యేసుక్రీస్తు ప్రభువారి మాటను పేతురు నోట వచ్చినప్పుడు నజరేయుడని యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడవమన్నప్పుడు దిగ్గున లేచి నడిచినట్లుగా లేఖనాన్ని చూస్తున్నాం. వెంటనే పేతురు చేశాడు, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను, వెంటనే వాని పాదములు చీలమండలములు బలము పొందెను. చూసారా, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆ పేతురు వెంటనే ఆ కుంటివాని చేయి పట్టుకున్నాడు. పైకి లేవగానే దేవుని శక్తి పేతురులో ఉంది, పేతురులో ఉన్న శక్తి ఆ కుంటివానిలోనికి వచ్చింది. ఆ కుంటివానిలో నుండి ఆ యొక్క శక్తి చీలమండలములలో బలాన్ని ఇచ్చింది ప్రియులారా. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. చాలా శ్రేష్టమైన సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ కుంటివానిలో ఉన్నటువంటి చాలా మంచి గుణాలు, ఒకటి దిగ్గున
లేవగలిగాడు. అంతకుముందు లేవలేదు ప్రియులారా. 2 నిలిచాడు, చక్కగా నిలబడ్డాడు ప్రియులారా. అంతకుముందు నిలబడలేదు. 3వది నడిచాడు, అంతకుముందు నడవలేకపోతున్నాడు ప్రియులారా. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతిస్తున్నాడు. 4వది ప్రియులారా. 5వది దేవాలయంలోనికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. వాడు నడుచుచు దేవుని స్తుతించుటూ ప్రజలందరూ చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. ప్రియమైన సంగమా, దేవుని బిడలారా, వాక్యం వింటున్న వారులారా, చూడండి దేవుని యొక్క అద్భుతాలు ఎలా ఉన్నాయో. ఆ కుంటివాడు ఎప్పుడు కూడా అలా చూడలేదు. దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు, దేవుని ఆలయంలోకి వెళ్ళాడు, దేవుని స్తుతించినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మీ జీవితాల్లో కూడా దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకోండి. అయితే నోరు లేని చీమలు కూడా చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, సోమరి సీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలను పరిశీలించు. అవి నోరు లేని జీవులు, చిన్న ప్రాణులు. అయితే అవి ఎండాకాలం అంతా కూడా అవి చక్కగా ఆ యొక్క మరి వాటికి ఉన్నటువంటి ఆ సమయంలోనే ఆ బియ్యమును ధాన్యాన్ని సమకూర్చుకుంటాయి. అవి చిన్న చిన్న ఆ రంధ్రాలలో అవి పెట్టుకుంటాయి. చలికాలం దాచుకుంటాయి, వర్షాకాలం దాచుకుంటాయి. అది క్రమముగా ఆ చీమలు మరి వరుసగా వెళ్ళడము అది ఒక నడక. అవి ధాన్యాన్ని దాచిపెట్టుకోవడం ఒక నడక. పరిపూర్ణంగా అవి చక్కగా అవి దేవుని ఎరిగి జీవిస్తూ ఉన్నాయి. కనుక ఓ సోమరి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నడక సరిగా లేనివాడు సోమరే, ఆరోగ్యంగా ఉండి పని చేయని వాడు కూడా సోమరే, దేవుని మాటకు లోబడక ఉన్నవాడు కూడా సోమరే. నీకున్న సమయాన్ని దొంగిలిస్తూ దేవుని యొక్క సమయాన్ని, విలువైన సమయాన్ని నువ్వు వ్యర్థంగా చేస్తుంటే నువ్వు సోమరివే. అందుకే చీమలను చూసి నీ నడత నేర్చుకొని ప్రభువులో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడలారా, మీరు ఒకసారి మీ నడక ఎలా ఉందో పరిశీలన చేసుకోండి. టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులారా, కుటుంబీకులారా, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలారా, యవనస్తులారా, చిన్నలారా, ఈ యొక్క సమయంలో మీరు మీ నడత ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకొని క్రీస్తులో ముందుకు సాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తల ఉంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవునితో నడుచుట అనేటువంటి అంశంలో ప్రభువా, మొట్టమొదట తండ్రి అబ్రహాము నిందారహితుడిగా నడుచుకున్నట్లుగా చూస్తున్నాం. రెండవదిగా నీకు ఇష్టడైనటువంటి అయా బిడ్డ ప్రభు ఆనోకు ఇష్టడుగా నడుచుకున్నట్టుగా చూస్తున్నాం. మూడవదిగా ప్రభువా, కుటుంబాలలో ఉన్నటువంటి అయా మానడకలు నీ వశంలో ఉన్నవని తెలుసుకున్నాం ప్రియులారా. అవును తండ్రి, ఇదిగో ఈ సమయంలో మరి ఇశ్రాయేలీయుల యొక్క నడక కూడా దేవుడు ముందుండి నడిపించినట్లుగా చూస్తున్నాం. అవును నాయన, మా నడకలు ఎలా ఉన్నాయో, ఇదిగో వాక్యం వింటున్న వారి యొక్క నడకలు ఎలా ఉన్నాయో తాము పరిశీలన చేసుకొని వాక్యానుసారంగా జీవించే గొప్ప భాగ్యము, ధన్యత అయ్యా దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని, ఇదిగో ఈ ఎపిసోడ్కు స్పాన్సర్ చేసినటువంటి కటికల మరి చార్లెస్ గారు, శారమ్మ అక్కగారు, మామగారు, వారి యొక్క కుమారుడు కిరణ్, మరి కుమార్తె, వారి మనమరాలు బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎపిసోడ్కు ప్రత్యేకంగా స్పాన్సర్ చేసినటువంటి వారు కటికల కిరణ్, మా యొక్క మేనమామ గారి కుమారుడు, మరి మా యొక్క అల్లుడు, మా కుమార్తె, వారి పాప, మా మామయ్యను, అత్తమ్మను, వారందరినీ కూడా ప్రభు ఎల్లవేళ దీవించాలని ప్రభుపేట తెలియచేస్తూ నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.